చూసి పొత్తులే కొన్నారు చెరి నవ్వు ఎందుకు ఎక్కుతురు సుడు హీరోలు ఒట్టి బుడ్డర బెల్లు కొట్టాలా ఎట్లుంటది మరి మనతో ఏం తింటా తీసుకోసా నాకు బంగారు చెని కావాలి తింటావా బంగారు చెన్ని నా ముఖం కే ప్లాన్ నాది. మా ఇంటిలో చిన్న బిడ్డ అయినా ఫస్ట్ మా సూజీకే మ్యారేజ్ అయ్యింది. నాకేం వద్దన్న ఇంటికి పోతాను. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను. బర్త్డే పార్టీకి ఎవరు పడ్డాక చూసి చూసి అంటే లిఫ్ట్ ఎందుకు నడిచారని మీరు లిఫ్ట్ ఫస్ట్ అరే పుల్లు ఉందిరా అది. ఓపెన్ చేయండి. అక్క ఇప్పుడు బర్త్డే పోతురా మీరు? బర్త్డే పార్టీ పోతున్నాం గైస్. ఎవరు బర్త్డే అక్క? చూసి బర్త్డే గైస్. చూసి బర్త్డే గైస్. ఈ లిఫ్ట్ లో మీరు రారు. అక్క ఇది డోర్ ఉన్న పొత్తులే కొన్నారు చెరి నవ్వు ఎందుకు ఎక్కుతురు సుడు హీరోలు ఒట్టి బుడ్డర కార్ను అక్క నువ్వు వాళ్ళని తిడతలేవు కదా నన్ను గైస్ ఇవాళ సూజీ బర్త్డే పోతున్నాం. సూజీకి ఏం తీసుకోవాలో నాకైతే తెలియదు, అందుకే కోడిగుడ్లు ఎగ్స్ అయితే తింటది కదా సూజీ, అందుకే ఎగ్స్ తీసుకున్నాం. అవును, కొడిగుడ్లు వేసుకున్నాం. అడిగో డోర్ తిరగగానే మీరు హ్యాపీ బర్త్డే సూజీ అనాల. ఏమంటారు? హ్యాపీ బర్త్డే షూస్. రైట్ అట్లా గైస్. తిన్మర కొట్టరా ఏం చేత కాదు మా తమ్మునికి, ఏం చేత తిడతారా సాయిరామ్. చెరి బెల్లు కొట్టాలా? నాకు సిగ్గైతుంది గైస్, వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. సూజీ గుడ్లు పట్టుకొచ్చిందాక ఎట్లుంటది మరి మనతోని అంటే సూజు తినేటి తింటది కదా. తీసుకొచ్చింది. మమ్మీ రాలే. అరే ఇదేది డ్రెస్ వచ్చింది. ఏ హ్యాపీ బర్త్డే షూజీ. హ్యాపీ బర్త్డే. దాన్ని నడవనికి ఇది బాగుంది వాళ్ళ మమ్మీది బర్త్డే. అరే ఈ ఇంట్లో బాగున్నాడు. బర్త్డే సందర్భంగా వాళ్ళ కొడుకుని కూతుర్ని కూడా చూపించాం. మంచిగా అక్క ఈమె హైలైట్ ఏంటంటే గుడ్లు పట్టుకొచ్చినాక సూజి తినేటి తెచ్చింది కదా. ఆంటీ షూజీకి ఏం తీసుకురాలో నాకు తెలియదు. ఎగ్స్ అయితే తింటది కదా, అందుకే పట్టుకొచ్చిన. థ్యాంక్ యూ బాబు. ఆంటీ రాలే అక్క. ఇప్పుడు బబ్బు బర్త్డేకి ఏం తెస్తావు అక్క? బబ్బు బర్త్డేకి ఏం తింటా తీసుకోసా. నాకు బంగారు చెని కావాలి. తింటావా బంగారు చెన్ని? వేసుకుంటారు మెడలా. బాబు సూజి చాక్లెట్ తినిపిస్తుంది. ఇప్పుడు ఇది తినొచ్చా? అది ఇది పెడితే కూర్చోబెట్టి సూజి. వస్తా అరే మీకు రాగానే ఏం బాగున్నారా? ఏం పేరు? పేరు మర్చిపోయాను. నవ్య చెర్రీ. చెర్రీ పేరు గుర్తుంది. బాగున్నావు చెర్రీ? గుర్తుందా? అంకుల్ పక్కన పడుకుంటుండే తెలుసా అండి? ఉండగా ఒక ఫోటో తీసాం అనమాట. మంచిగా. హ్యాపీ బర్త్డే. ఇదేమో సూజమ్మకి శ్రీమంతం చేసినప్పుడు. అప్పుడప్పుడు దాని క్యూట్ మెమరీస్. ఇది కూడా శ్రీమంతం చేసింది. నేనే దింపినా కాయ ఫోటో నేనే దింపినా. మంచిగా బాబు నువ్వు అయితే ఈ డెకరేషన్ చేయడానికి మా మల్లేశ్వరికి మధ్యాహ్నం 2 గంటలు స్టార్ట్ చేసింది. కానీ చాలా పేరు కొనిపించింది. కానీ మళ్ళీ ఒకటి వేసిందా? ఇద్దరు నా ముఖం కే ప్లాన్ నాది. హ్యాపీ బర్త్డే టు దాచరి. తినొచ్చు చెరి. అది సూజీ చాక్లెట్ పెట్టు. ఫస్ట్ అక్షింతలు వేసి కొడుకున ఒక బిడ్డన ఉంటుందని చెప్పి ఆశీర్వదించారు. మొన్ననే మస్తు కష్టపడ్డా. ఇక మా సూజీకి ఒక పాప బాబు చాలు, మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేస్తాం. ఇక హ్యాపీ బర్త్డే. మా ఇంటిలో చిన్న బిడ్డ అయినా ఫస్ట్ మా సూజీకే మ్యారేజ్ అయ్యింది.
తమ్మునికి ఇవ్వచ్చా? తమ్ముడు కావాలంటే తమ్ముడు అది తినొద్దు, తమ్ముడికి ఇది పెట్టు కేక్. అక్కడ టిష్యూ అక్కడ ఉంది ఓయ్ అక్కడ అది కాదు ఆ టిష్యూ కదా ఆ టిష్యూ చెప్పు అసలు నీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? గుడ్లు తేవాలి ఎట్లా వచ్చింది అంటే నాకు బాగా అది ఆలోచన శక్తి ఎక్కువ మన గాయత్రి గారికి. అవును. సూజీకి ఏం తీసుకెళ్ళాలి ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ పాపం సూజీకి ఏం తీసుకెళ్ళాలి కన్ఫ్యూజ్ లో ఏం తీసుకురాలేకపోయారు. కానీ మన గాయత్రి గారు చాలా బాగా ఆలోచించి సూజీ డైలీ ఎగ్స్ తింటది కాబట్టి ఎగ్స్ పట్టుకొచ్చింది. నువ్వే తింటావు, దాని బర్త్డే అది. ఏం కాదు దీన్ని ఏమంటారు? గుడ్డు. ఇంత బాగా థ్యాంక్స్ ఆంటీ. గుర్తించి సూజీ కోసం గుడ్లు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఆంటీ. మేము థ్యాంక్స్ చెప్పాలి మా ఇంటికి మా బిడ్డ బర్త్డే. పాపం కాదు అప్పటి నుంచి తేజ్ ఏదో మాట్లాడాలనుకుంటుంది, పాపం మాట్లాడలేదు. చెప్పు. బదులు వాళ్ళ మమ్మీ కేక్ కట్ చేసింది. సూజీ ముఖం ఎందుకు కట్ చేసినవే? అయ్యో ఏం చేసుకుంటావు సూజీ మొహని? అదే టేస్ట్ తినేది అట్లా అంటే మరి నామకం కూడా కట్ చేసిరు అట్లా అన్నారా? నీ ముఖం అల్లు దాని పొట్టలు కదే మొద్దు ఇట్టుకుంటుంది. అదేమి ఇస్తలే, నువ్వే ఆడ పెడుతున్నావు ముఖం తీసుకోవాలి. చెరీ హ్యాపీ బర్త్డే చెప్పావు సూజీ. సరే పాట పాడుతా అన్నాడా ఆంటీ వచ్చినాక? ఏ పాట వాడు తమ్ముడు ఫస్ట్ కేక్ టేస్ట్ చేయండి, తర్వాత కొంచెం ముందు వాడి చూడండి, తర్వాతేనమ్మండి అన్నట్టు చెప్పినా అండి. ఇంకా రాలే ఆంటీ. వస్తుంది బాబు, లేట్ అవుతుంది, ఇప్పుడే వచ్చింది. మీ గంగా ఇన్ని రోజులు బబ్బుకు తోడుగా ఉండి ఈరోజు మా చిన్న బిడ్డ బర్త్డే అంటే ఇంటికి రాకుండా అన్న వేరే పని అన్న బాబాయ్ అదే ఏ పని మీద busy ఉన్నాడో మాకు తెలుసు. మాకు తెలుసు. రేపు మాట్లాడతాం. మా అన్న బిజీగా ఉంటాడు అందుకే రాలేకపోయాడు. రేపు డెకరేషన్ వస్తుంది వాళ్ళు. అక్క ప్లాన్ మొత్తం అది. అంటికాయ బుగ్గలు వెలిగించిందంట, వెలిగించా? వెలిగించింది బుగ్గలు. అతక పెట్టిండే కానీ అవి అన్ని ఊడిపోయి కింద పడిపోయినా. ఆడొకటి ఉంది ఈడ లేదు. ఏంటిది అంటే మొత్తం పెట్టిండి అన్ని ఊడిపోయి కింద పడిపోయినాయి. అయ్యో కింద ఒకసారి శైలకి ఫోన్ చేయమల్లు మల్లీశ్వరి. చూసినా అప్పటి నుంచి అనుకున్నా ఏడవన్నాం అని. అది సూజీని ఒకసారి తమ్ముడు అయితే బిర్యానీ తినడానికే వచ్చింది గాయస్. మా తమ్ముడు చెప్పి బిర్యానీ తినడానికి వచ్చినా. నువ్వు వచ్చినావు, వద్దు రాక ఇంట్లో ఉండ అంటే అక్క బిర్యానీ పెడతా రాక నేను వస్తాను. అక్క నువ్వు ఎందుకు వస్తున్నావు అక్క? నిజంగా చెప్పాక ఆకలి అవుతున్నానా? ఆంటీ బిర్యానీ ఇస్తాను. అక్క బిర్యానీ అంటే పెట్టాక అయిపోయిందిరా. నీకేం నాకేం వద్దన్నా, ఇంటికి పోతాను. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను. మళ్ళాకైతే అలసిపోయింది పాపం. సూజీ బర్త్డే డెకరేషన్ చేసి అలసిపోయింది. రేపు ఎగ్జామ్ ఉంటుందా? ఇన్ని టైం అయితే అక్కడ పడుకోరు మనం పొద్దున్న మిస్సలు వారు. ఇప్పుడు చదువుకోవాలా? కానీ నీకేడుందాక ఎగ్జామ్? సూజీ బర్త్డే కోసం ఆంటీ బిర్యానీ తీసుకొచ్చింది. అలసిపోయింది. నువ్వేం చేసాక ఏం పని చేయదు కదా నీకైతే. ఇంతగానో తినండి. వస్తుంది అమ్మాస పుణ్యానికి వస్తుంది. అక్క అక్క పుణ్యం ఏమో చేసా అట్లా తీసేది నాకు సడన్ గా. అక్క బిర్యానీ ఎట్లా ఉంది? నాకు ఆవులింత వస్తే కన్ను మూసుకుని కన్ను పైకి వస్తుంది ఇట్లా అట్లా తీస్తున్నాను వచ్చి వీడియో. అక్క ఎట్లుంది అక్క బిర్యానీ? మంచిగా ఉంది. బిర్యానీ ఎవరేసారు? అక్కడ చేయలే కొనుక్కొచ్చి. నిజంగా బాగుంది వాళ్ళు. నేను నిన్నైతే నిజంగానే చేసిన బిర్యానీ మిర్చి కసాలను. అరే మంచిగా ఉంటుంది నిజంగా అక్క. తెలుసు నాకు ఉంది. నేను తిన్నా అక్క. మంచిగా కొడతా, నాకు కూడా తెలుసానా? మరి ఏంటో మా మంచిగా వెళ్ళి అంటున్నాను. ఎప్పుడు మంచిగా అని అక్క తింటాక అక్క థ్యాంక్ యూ అక్క బిర్యానీ వండినందుకు. మా మల్లాకైతే బిర్యానీ వండింది మా కోసము. మా మల్లాకైతే బిర్యానీ వండింది మా కోసము. వండలే బయటకే తెప్పించిన. మాట్లాడాలి. బయటకు తెప్పించరా?
అయినా బాగుంది మళ్ళీ నీకు ఒకటి అడగాల నువ్వే తీసుకొచ్చినావు కదా అందుకే చెప్పు ఇంకా సూజీ ఫోటో నాకు ఏ ఫోటో నచ్చింది అన్నాను అన్నిట్లో అక్క నాకైతే ఈ ఫోటో నచ్చింది అక్క. నిన్న ఎవ్వరు అడగలే ఈ ఫోటో నచ్చింది నాకు ఏమో అనుకో. మా ఫోటోలు వేసాడు మా ఫోటోలు నచ్చింది అదే బాగా ఆ ముక్క ఫోటోనే వేయించుకున్నాను ఆడ ఇంకా పక్కన నాకు అక్కడ కింద లాస్ట్ ఫోటో ఇదా ఏ నాకు కూడా నీకే ఫోటో నచ్చింది చెర్రి నీకే ఫోటో నచ్చింది అన్నీ ఒక ఫోటో చెప్పాలంటే అక్క ఫోటో ఇదా నీకు అక్క ఫోటో నచ్చింది అన్న. ఒకటే ఫోటో చెప్పాలంటే అక్క ఫోటో అక్క ఫోటో చూసినావా? పక్కకే నువ్వు ఎంత చెప్తున్నావు అన్నాడు చెప్తాడు మాకు ఐడియా అక్క అక్క ఫోటో చెప్పినట్టు అని చెప్పా బాబు నీకు ఇష్టం ఆల్వేస్ సిఎస్కే బా సిఎస్కే ధోని ఫ్యాన్ అయినా సుడు హీరోలు ఒట్టి బుడ్డర కానులు వాల్యూ లేని అక్క ఏమాక గుడ్లతో వచ్చి గిన్నె పట్టుకోవద్దు నువ్వు. బిర్యానీ ఇచ్చింది గాయస్ ఆంటీ అందులో ఎగ్ పఫ్ ఉంది. ఎగ్ పఫ్ ఉంది ఎగ్ పఫ్ మళ్ళీ చేసింది గాయస్ ఎగ్ పఫ్ నేను అసలు ఏం చేయడు డెకరేషన్ చేసిన. డెకరేషన్ కూడా చాలా అందంగా చేసినాం వాళ్ళు పోయేస్తాం ఇక. అంటే నువ్వు ఎటకరంగా చెప్పినా మంచిగా చెప్తున్నా మంచిగా చెప్తున్నా థ్యాంక్ యూ. బాయ్ వాళ్ళు బాయ్ 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 బాయ్. ట్రైన్ దిగినాక బాయ్ అక్క బాయ్ బాయ్. బాయ్ బాయ్ ట్రైన్ దిగినాక ఫోన్ చేస్తాము ట్రైన్ దిగినాక ఆ, ట్రైన్ ఎడుందాక దూరం పోవాలిగా మనము ఏడు కాక అందుకే దూరం అనేసి నాకు ఫోన్ చేయని చెప్పాను. రైట్ బాయ్ బాయ్. బాయ్ మళ్ళు